జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పగడపల్లి మండలంలోని లింగపూర్ చెరువును మరియు శాలపల్లి అడుపుపల్లి రంగదామునుపల్లి మధ్య గల వాగును బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేసి ముందస్తుగా తీసుకుంటున్న చర్యలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతో పగడపల్లి మండలంలో ఉన్నటువంటి లింగాపూర్ చెరువు పైనుంచి వరద పోతున్న సందర్భంలో కానీ, అదేవిధంగా శాలపల్లి నుంచి అడపపల్లి బ్రిడ్జి రంగదాములపల్లికి వెళ్ళి అడపపల్లి గ్రామానికి కూడా, అంటే రెండు దిక్కులో కూడా విపరీతమైన వరద వర్షపు నీరు రావడం వల్ల ఆ గ్రామం అంతా దిగ్బంధం అయిపోయింది. ఆ గ్రామం ఉన్న ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి, బయట ప్రజలు గ్రామంలో పోయే పరిస్థితి. గత ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఈ పెగడపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు, ఈ అడపపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది చాలా సంవత్సరాలు. మొన్న మేము గవర్నమెంట్కి వచ్చిన వెంటనే సిఆర్ఆర్లో సుమారు 5.5 కోట్లకు ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన ప్రతిపాదన గవర్నమెంట్కి సబ్మిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా లింగాపూర్ చెరువును ఆ కట్ట స్ట్రెంథనింగ్ చేసి, లోపట్టినటువంటి సిల్ట్ మట్టి మొత్తం సిల్ట్ తీసి డీపనింగ్ చేసి, తూములు కూడా మరమ్మతు చేసి, అన్ని విధాలా కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఆ యొక్క లింగాపూర్ చెరువు వాటర్ అంతా కూడా సాగునీరు కోసం కానీ అన్ని విధాలా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ప్రణాళిక తయారు చేసుకొని గవర్నమెంట్ సబ్మిషన్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే బీఆర్ఈ గారితో కూడా మాట్లాడినా మన మధ్యపల్లికి సంబంధించిన బ్రిడ్జి కూడా ఒకటి శ్మశాన వాటికి బ్రిడ్జి, అదేవిధంగా పొలాల బ్రిడ్జి కూడా అది కూడా కొట్టుకుపోయింది. అక్కడ కూడా వెళ్తుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది. అదేవిధంగా మహబాద్ కానీ సూర్యాపేట కానీ ఆ ప్రాంతం అంతా దేవుడి దయతో మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి ఉత్తర రూపం వచ్చినప్పటికీ కూడా మరి భగవంతుడి దయతో ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఈ బ్రిడ్జిలకు సంబంధించినటువంటి రాకపోకల విషయంలో కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇబ్బంది జరగకుండా సిఆర్ఆర్ ద్వారా తక్షణమే పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలు కూడా ఇలాంటి ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ప్రమాదం జరగకుండా, అదేవిధంగా చెరువుకు సంబంధించినటువంటి కట్టం స్ట్రెంథనింగ్ చేసి ఆ తూములు కూడా మరమ్మతులు చేసి రేపు ఆ చెరువు పైన ఉన్నటువంటి తీవ్రమైన వర్షాలతో కూడా చెరువు నిండి దానివల్ల ప్రమాదం జరగకుండా కూడా ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులతో ప్రతిపాదన తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిషన్ చేసి దాని ద్వారా అది కూడా చెరువు కూడా స్ట్రెంథనింగ్ చేస్తారనే విషయాన్ని మనం చేసుకుంటూ, మరి పెగడపల్లి మండలానికి సంబంధించినటువంటి అనేక చెరువుల విషయంలో కానీ, ఈ రోడ్డు మరమ్మతుల విషయంలో కానీ, ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.